Realme GT6 లాంచ్ చేసినప్పుడు అన్న ఒక 43 దగ్గర లాంచ్ చేసిన లాంచింగ్ ప్రైస్ చూసుకుంటే విత్ కార్డ్ ఆఫర్స్ ఫస్ట్ సేల్ ఇవన్నీ కలుపుకుంటే 37-38 దీన్ని లాంచ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 30,000 రూపాయలు మన ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. 31-32 ఆ ప్రైస్ బ్రాకెట్లో మనకి 826 వేరియంట్ మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఒకటి నాకు రిగ్రెట్ ఉంది, Realme GT6 మనం చేయలేదు, GT60 చేసినాము. మంచి ఫోను, కాకపోతే రాంగ్ ప్రైసింగ్లో లాంచ్ అయింది. 40,000 అనేది ఈ ఫోన్కి నాట్ అట్ ఆల్ వర్త్. కాబట్టి 30,000 దగ్గర దీనికి చాలా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంది. సో అవన్నీ కూడా మీరు షేర్ చేసుకుంటా. 30,000 మన ఈ ఫోన్ కొనొచ్చా కొనకూడదా అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీ ముందు పెట్టేస్తాను. బై ఎండ్ ఆఫ్ ద వీడియోకి మీకు అర్థమైపోతుంది 30,000 దగ్గర ఫోన్ మనకు వర్తా కాదా అనేది. వీడియోకి వచ్చిన రిక్వెస్ట్, ఈ ఫోన్ ఆఫ్టర్ రివ్యూ నేను సేల్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కిందకు వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుతాము. ఇది 826 గ్రీన్ కలర్ వేరియంట్. ఫస్ట్ ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి ఫోన్తో పాటే బ్యాక్ కవర్ ప్రొవైడ్ చేస్తున్న TPU కేసు, అది కొంచెం గ్రే కలర్లో ఉంది. ఓకే, బాగానే ఉంది, ప్రజెంట్ సరిపోతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి 120W ఛార్జర్ అండ్ Type-A కేబుల్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫోన్తో పాటే మనకి ప్రీ అప్లోడ్ స్క్రీన్ గార్డ్ ఇస్తున్నారు. సో స్క్రాచెస్ పడకుండా ఉంటుంది. సో మీరు వెంటనే ఫోన్ స్క్రీన్ గార్డ్ తీసేసి టెంపర్స్ అయితే వేయించుకోండి. కమింగ్ రివ్యూ ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఆల్మోస్ట్ 8 Gen 2 ప్రాసెసర్కి ఈక్వల్. కొంచెం GPU అలా చేంజ్ అవ్వచ్చు కానీ సో మోస్ట్లీ 8 Gen 2 ప్రాసెసర్కి ఈక్వల్. అండ్ LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది ఈ ఫోన్ మనకి. ఈ ఫోన్ నేను టెస్ట్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ వచ్చేసి అరౌండ్ ఒక 1.3 మిలియన్ వరకు వచ్చింది. ప్రెసైజ్గా చెప్పాలంటే మాత్రం అరౌండ్ 1.4 మిలియన్ 1.38 మిలియన్ వరకు మనకి స్కోర్ చేసింది చెప్పొచ్చు. ఇండ్యూరింగ్ స్కోర్స్లో 41-42 దగ్గర మనకి టెంపరేచర్ అయితే రైజ్ అయింది. సో ఇవన్నీ పక్క పెట్టేసి CPU థ్రోట్లింగ్ టెస్ట్ నేను రన్ చేసినప్పుడు 77% మనకి CPU థ్రోట్ల్ అయింది. ఇవన్నీ పక్క పెట్టేసి రియల్ లైఫ్లో ఎలా ఉంది చెక్ చేస్తే మాత్రం BGM వచ్చేసి 90 FPS సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్కి. నేను ఆడినప్పుడు ఎక్సలెంట్గా ఉంది గేమ్ ప్లే, అన్డౌట్గా చెప్పగలుగుతా. కానీ ఒక పాయింట్ ఏం తెలిసిన 8H Gen 3 ప్రాసెసర్ క్యాపబుల్లే, 120 FPS ఇచ్చిందచ్చేమో నాకు అనిపించింది. మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. బట్ 90 FPSలో కూడా గేమింగ్ ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే మీరు గేమ్ ఆడేటప్పుడు GT మోడ్ ఆన్ చేసుకుంటే మాత్రమే మీకు ఆ ఫ్రేమ్ రేట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. లేకపోతే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఆడుతూ ఉండేపటికే మీకు ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అని మీరు గమనిస్తారు. ఎప్పుడైతే మీరు GT మోడ్ ఆన్ చేసుకుంటారో అప్పుడు మళ్ళీ గేమ్ ప్లే స్మూత్ అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏం తెలిసిన, గేమ్ ఆడి అయిపోయిన వెంటనే GT మోడ్ ఆఫ్ చేసుకోండి, ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వదు. అట్టే ఎనేబుల్లో ఉంటే మీ బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్ మీరు కొన్నారంటే, నాట్ ఓన్లీ ఈ ఫోన్, రియల్మీ ఫోన్ కానీ OnePlus ఫోన్ కానీ మీరు కొన్నారంటే ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 90 FPSలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇండ్యూరింగ్ గేమింగ్లో కూడా టెంపరేచర్ చూసుకుంటే 38-39 మ్యాక్సిమం 40 దాకా అనుకుంటే నాకు రీచ్ అయింది. సో ఎక్కడ ల్యాగ్ అయిపోవడము, ఫ్రేమ్ డ్రాప్ అవ్వడం 1-2 నేను నోటీస్ చేసినాను. బట్ మోస్ట్ ఆఫ్ ది నా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ గేమ్ ప్లే అన్డౌట్గా చెప్పగలుగుతాం. నెక్స్ట్ కమ్యూనిటీ డిస్ప్లే డిపార్ట్మెంట్ 1.5 రెజల్యూషన్తో కర్వ్ డిస్ప్లే ఇచ్చినారు. దీంతో మనకి LTP ప్యానల్తో వస్తుంది. ఈ డిస్ప్లేను ఎక్కువ కర్వ్ అయితే లేదు, బట్ ఓకే సమ్వాట్ కర్వ్ అయితే మనకి Realme GT60లో ఎంత కర్వ్ ఉంటుందో అంతే కర్వ్ మనకి దీంతో కూడా ఉంటుంది. OnePlus 12లో దీనికైనా కొంచెం ఎక్కువ కర్వ్ ఉంటుంది డిస్ప్లే. బట్ ఓకే, చూడడానికి డిస్ప్లే చూడడానికి మాత్రం బాగుంది. ఇది 1.5 రెజల్యూషన్తో వస్తాను కాబట్టి నేను వీళ్ళు చెప్తుంది ఏంటంటే 6000 నిట్స్ చెప్తున్నారు పీక్ బ్రైట్నెస్. బట్ దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ పెద్ద కూడా ప్రాబ్లం లేదు. ఈ 6000 నిట్స్ అనేది మైండ్లో పెట్టుకోవద్దండి. బట్ మీరు ఇండోర్లో అవుట్డోర్లో మీరు ఎక్కడ యూజ్ చేసినా కూడా మీకు మేజర్ టైప్స్లో ప్రాబ్లం ఉండదు. అండ్ డిస్ప్లే ఒక కలర్స్ గురించి మాట్లాడుకున్నా కూడా సరే, మీరు యూట్యూబ్లో HDR వీడియో ప్లేబ్యాక్ కావచ్చు, నెట్ఫ్లిక్స్లో వీడియో ప్లేబ్యాక్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా డిస్ప్లే కొంచెం వైబ్రెంట్గా చూడడానికి ఎలిగెంట్గా బాగుంది. ఎక్కడ నాకు మేజర్గా ప్రాబ్లంతో అనిపించలేదు. అండ్ ఇంకోటి LTP ప్యానల్ ఇచ్చినారు కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, యాక్చువల్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఫోన్ మీరు పక్క పెట్టేస్తే టైమర్ ఆన్లో ఉంటుంది. ఇది యాక్చువల్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. మన అన్ని ఫోన్స్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే చూస్తుంటాము, ఒక 5 సెకండ్లు ఉండి అది ఆఫ్ అయిపోతుంది. బట్ ఇది LTP ప్యానల్ ఇచ్చినారు కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇది అలానే ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంటే ఏమని చెప్పేసి. ఇది కాకుండా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సారే. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అక్యూరసీ చాలా బాగుంది, ఎక్కడ నాకు ఫెయిల్ అవ్వడం కానీ నేను గమనించలేదు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు స్పీకర్స్, నేను రీసెంట్గా Realme P3 Pro అన్బాక్స్ చేసి రివ్యూ చేస్తున్నాను. దానికి రివ్యూ చూడకుండా ఉంటే ఐకార్డ్స్లో వచ్చింటారు అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చింటాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. సో ఆ రివ్యూలో నాకు స్పీకర్స్ వర్స్ట్ అనిపించింది, నిజం చెప్తున్నా. రీసెంట్ టైమ్స్లో అది కూడా ఈ ఎంటైర్ ఆక్సిజన్ రియల్మీ ఫోన్స్ నుంచి కానీ, ఒప్పో ఫోన్స్ నుంచి కానీ, OnePlus ఫోన్స్ నుంచి కానీ, ఈ 3 కేటగిరీ ఫోన్స్ నుంచి అంత వర్స్ట్ స్పీకర్స్ అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. మేబీ వేరే ఫ్రెండ్స్ని అడిగితే Realme 14 Pro Plusలో కూడా అలానే ఉందని చెప్పారు. స్పీకర్స్ క్వాలిటీ వరస్ట్గా ఉంది, చాలా వర్స్ట్గా ఉంది స్పీకర్స్ క్వాలిటీ మాత్రం. బట్ దీన్ని చెక్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఆడియో క్వాలిటీ కానీ, సపరేషన్ కానీ, బేస్ టేబుల్స్ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ మీరు ఆడియో క్వాలిటీలో మాత్రం ఇబ్బంది అయితే మీరు ఫేస్ చేయరు. 40,000లో కూడా ఓకే అని చెప్పొచ్చు. కాకపోతే డాల్బీ అట్మాస్ ఈ ఫోన్స్కి మనకి ఉండవు.
అదొక పాయింట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. కమ్యూనిటీ కెమెరా డిపార్ట్మెంట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్తో వస్తుంది. అండ్ ఇంకా వేస్ట్ సెన్సార్ 2 మెగాపిక్సెల్తో వస్తుంది. దాన్ని పక్క పెట్టేస్తే మెయిన్ సెన్సార్ మొత్తం చెప్పేస్తాను ఒకేసారి 3 కెమెరాలు ఉంది ఫోన్లో. ఐ మీన్ మనకు యూజబుల్ కెమెరాస్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్తో కంపేర్ చేసుకుంటే 3 కెమెరాల్లో కూడా సరే డైనమిక్ రేంజ్ అంత గొప్పగా అయితే మాత్రం మనకు లేదు. ఎస్పెషల్లీ హ్యూమన్ సబ్జెక్ట్స్ మీరు ఫోటో తీసినప్పుడు ఆ డైనమిక్ రేంజ్ అసలుకే పనిచేయడం లేదు. నార్మల్ ల్యాండ్స్కేప్స్ మీరు ఫోటో తీసినప్పుడు ఓకే ఒక రేంజ్కి ఓకే అని చెప్పొచ్చు, కానీ బట్ ఎప్పుడైతే ఫ్రేమ్లోకి హ్యూమన్ సబ్జెక్ట్ వస్తుందో దాని ఫోకస్లో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ బ్లో అవుట్ చేస్తుంది. అండ్ నైట్ టైంలో కూడా సరే ఒక బిల్ బోర్డ్ని ఫోటో తీస్తాను మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని అది కూడా సరే కలర్స్ వాష్ అవుట్ అయిపోతుంది. ద సేమ్ యాక్సెస్ రియల్మీ P3 Pro ఏదైతే ఇష్యూ ఉందో GT6లో కూడా అదే ఇష్యూ నేను నోటీస్ చేస్తాను. అండ్ 2x ఫోటోషాట్స్లో కూడా అదే సేమ్ ఇష్యూ, డైనమిక్ రేంజ్ వర్స్ట్గా ఉంది, హైలైట్స్ని కంట్రోల్ చేయలేకపోతుంది. బట్ ఇమేజ్ ఒక క్వాలిటీ కానీ స్కిన్ టోన్స్ కానీ బాగుంది. బట్ ఈ ఎంటైర్ డైనమిక్ రేంజ్ బాగాలేకపోవడం వల్ల ఆ ఎంటైర్ ఇమేజ్ క్వాలిటీ మాత్రం అన్యాచురల్గా కనిపిస్తుంది. చూడడానికి అంత గొప్పగా మాత్రం మనకి ఫీలింగ్ అయితే తీసుకొని రాదు. అండ్ కమింగ్ టు సెల్ఫీ కెమెరా, ఇది కూడా సరే మనకి సన్ మనకి ఆపోజిట్లో ఉంటే మాత్రము ఓకే కొంచెం కెమెరా వీడియో ఫోటో క్వాలిటీ మాత్రం బాగుంది అండ్ షార్ప్గా కూడా ఉంది ఇమేజ్. ఎప్పుడైతే మన సన్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినా లేదా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినా ఓవర్ ఎక్స్పోజ్ అవుతా ఉన్న దాని ఫోటో తీస్తే కూడా ద సేమ్ యాసెస్ మనకి హైలైట్స్ని కంట్రోల్ చేయలేకపోతుంది. దానివల్ల ఓవరాల్ ఇమేజ్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఆ నైట్ టైంలో మాత్రం నాకు ఫ్రంట్ కెమెరా అంత గొప్ప సాటిస్ఫై చేయలేకపోతుంది. కొంచెం సాఫ్ట్ వస్తుంది, నాయిస్ని కొంచెం ఎక్కువ గ్రాప్ చేస్తుందని చెప్పొచ్చు. బట్ ఫ్రంట్ కెమెరాలో మాత్రం కొంచెం వైడ్గా వస్తుంది ఫొటోస్, అది బాగుంది. బట్ ఎంత బాగున్నా అవి ఇలాంటివి కొన్ని వాంటెడ్గా చేస్తున్నారు. ఇంత డైనమిక్ రేంజ్ విషయంలో మాత్రం నాకు ఎందుకో రియల్మీ వాళ్ళు వాంటెడ్గా చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ 3 కెమెరాలు కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 కెమెరాలు అండ్ ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా కూడా మనకి అంత గొప్ప ఇమేజ్ అయితే చూపించలేకపోతుంది. సో 40,000 దగ్గర దీన్ని ఎలా కొన్న పరిస్థితి నాకు తెలియదు, కానీ 30,000 ఈ ఫోన్ మీరు కొంటున్నా కూడా సరే ఫొటోస్ కోసం ఈ ఫోన్ కొంటానంటే మాత్రం 100% నేను వద్దంటాను. సో కెమెరా అని మాత్రం మైండ్లోంచి తీసేయండి. ఈ ఫోన్ మీరు కొన్నారంటే అంత వర్స్ట్గా ఉంది ఇమేజ్ క్వాలిటీ మాత్రం. సో ఇవన్నీ వెక్క పెట్టేసి వీడియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి మాత్రం 4K 60లో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. దానికి క్వాలిటీ బాగుంది. డే టైంలో రికార్డ్ చేసినప్పుడు మాత్రం కలర్స్ పరంగా అన్నిటి పరంగా ఓకే అని చెప్పొచ్చు. డే టైంలో నైట్ టైంలో కూడా ఓకే అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకు బాగా వర్క్ అవుతుంది 4K 60లో. సో ఎక్సలెంట్గా ఉంది బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి మాత్రం. అండ్ మన 2x టెలిఫోటో లెన్స్తో కూడా మనకి వీడియో క్వాలిటీ బాగుంది. బట్ డే టైంలో నాకు బాగుంది, కానీ 4K 60లో. బట్ ఎప్పుడైతే నేను నైట్ టైంలో రికార్డ్ చేస్తాను 2x టెలిఫోటోలో మాత్రం నాకు కొంచెం సాఫ్ట్ అనిపించింది నైట్ టైంలో మాత్రం. ఇది నాకు అనిపించింది. సో 2 కెమెరాలు కూడా ఓకే, బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా వీడియోగ్రఫీలో జస్టిఫికేషన్ చేస్తుంది, కానీ ఫొటోస్లో వస్తుంది అని చెప్తా. అండ్ ఫ్రంట్ కెమెరా 4K 30లో రికార్డ్ చేసుకోవచ్చు. దీని ఒక క్వాలిటీ డే టైంలో అయితే మాత్రం అంత గొప్పగా లేదు. అండ్ వీడియో స్టెబిలైజేషన్ కూడా అంతగా లేదు మనకి ఫ్రంట్ కెమెరాలో. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయినా కూడా దాన్ని అట్లే ఓవర్ ఎక్స్పోజ్ చేసి సబ్జెక్ట్ని హైలైట్ చేయాలి, అదే వీళ్ళ మెయిన్ ప్రయారిటీగా ఉంది. కానీ ఓవరాల్ ఇమేజ్ని బ్యాలెన్స్ చేయాలి అని ఒక ప్రయారిటీ వీళ్ళకి లేదు నాకు అనిపించినంత వరకు. సో ఫ్రంట్ కెమెరా మాత్రం వీడియో డిపార్ట్మెంట్లో మీకు అన్యూజబుల్గానే ఉంటుంది 4K 30 ఇచ్చినప్పటికీ కూడా. ఇంకా నైట్ టైంలోనా ఓకే అని చెప్పచ్చు. సో ఎంటైర్ నా ఎక్స్పీరియన్స్ కెమెరాలో మాత్రము కెమెరా కోసం ఈ ఫోన్ని అసలు కొనొద్దని చెప్తా. ఈ ఫోన్ కొన్నాను ఎప్పుడో ఒకసారి ఆడికి అమ్మాస్కి 1-2 ఫోటోలు నేను తీసుకుంటాను అంటే మాత్రం ఓకే, కానీ సో కెమెరా కొంటాను ఫోన్ కొన్నాను ఎప్పుడు నేను ఇన్స్టాలో ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా, స్టోరీస్ పెడతా ఉంటా అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ని సజెస్ట్ చేయను. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5500 mAh బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని ఛార్జ్ చేయడానికి మనకు 120 watts అయితే మనకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 46 minutes పడుతుంది నేను ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అదే డిశ్చార్జింగ్ టైం చూసుకుంటే నేను యూజ్ చేసినప్పుడు మాత్రం బ్యాటరీ బాగానే వస్తుంది, అరౌండ్ ఒక 8 hours 8.5 hours పైన వస్తుంది స్క్రీన్ టైము. కానీ గుర్తుపెట్టుకోండి GT మోడ్ ఇది ఆన్ చేసి పెట్టుకుంటే మాత్రం మీకు 4 గంటల స్క్రీన్ టైం ఇచ్చి కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ మనకి బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది GT మోడ్ ఆన్లో ఉంటే మాత్రం. ఒక్క పాయింట్ మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి ఫోన్ యూస్ అయ్యేటప్పుడు. ఎందుకంటే ఈ 1 weekలో ఒక 3-4 సార్లు నాకు ఫోన్ భయంకరంగా డ్రైన్ అయిపోయింది బ్యాటరీ. అదేం రీజన్ అని చెక్ చేస్తే GT మోడ్ ఆన్లో ఉంది. దాన్ని ఆఫ్ చేసిన తర్వాత ఒక 3 days నేను మళ్ళీ యూస్ చేసిన తర్వాత నాకు బ్యాటరీ బ్యాకప్ బెటర్గా వస్తుంది. సో ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఎంటైర్ బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం లేదు. సో 8 hours మీకు మినిమం ఎంత గట్టిగా యూస్ చేసినా కూడా మీకు 8 hours అయితే మనకి స్క్రీన్ అంటే 100% వస్తుంది చెప్పుకోవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే చుట్టూ మనకి పాలికార్బన్ ఫ్రేమ్తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ బ్యాకే అండ్ ఫ్రంట్ కూడా ఇది గ్లాస్తోనే వస్తుంది. ఏ ప్రొడక్షన్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇక్కడ ఏం తెలిసిన ఈ రోజు ట్రెండ్
మనకి యాజ్ ఆఫ్ 2024 మిడ్లో స్టార్ట్ అయిపోయింది. ఇది 20,000 ప్రైస్ బ్రాకెట్లో కూడా మనకి కాదు, 10,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్లో కూడా మనకి IP6869 రేటింగ్తో వస్తుంది. బట్ ఈ ఫోన్కి మనకి ఆ IP రేటింగ్స్ లేవు, 69 రేటింగ్ కానీ 68 రేటింగ్ కానీ లేవు, 64 65 ఏదో ఉండాలి. బట్ IP రేటింగ్స్ మన కంప్లీట్గా మనకి ఈ రోజు ట్రెండ్కి తగిన విధంగా మాత్రం IP రేటింగ్స్ లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి మెటల్ ఫ్రేమ్ కూడా లేదు, పాలికార్బన్ ఫ్రేమ్తోనే వస్తుంది. ఇది ఒక డ్రాబ్యాక్గా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో మాత్రం నేను మెన్షన్ చేస్తాను. సో ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు, అది మెయిన్ కాన్గా నేను చెప్పను, బట్ ట్రెండ్ తగిన విధంగా లేదని మాత్రం చెప్పగలుగుతాను. నెక్స్ట్ కమింగ్ టు OS డిపార్ట్మెంట్, ఇది ఫోన్ రావడం మాత్రం Android 15తో వచ్చింది, Realme UI 5.0తో వచ్చింది. యాజ్ ఆఫ్ నో Realme UI 6.0తో రన్ అవుతుంది అనమాట. సో OS ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. యాప్ స్విచ్ అవుతా అన్నా సరే, గేమింగ్ ఆడినప్పుడైనా సరే, UIలో ఎక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్, స్టక్ అయిపోవడం, షటర్ అయిపోవడము నేను ఎక్కడ గమనించలేదు, బాగుంది. కాకపోతే ఏం తెలిసిన యానిమేషన్స్ ముఖ్యంగా ఈవెన్ కంపేర్ టు ఆక్సిజన్ OS, కలర్ OSతో కంపేర్ చేసుకుంటే ఆ Realme UI రీసెంట్గా లాస్ట్ 1 year గానే ఇది గమనిస్తున్నాను నేను. ఆ చీప్గా చేస్తున్నారు ఇవన్నీ కూడా చెప్పాలంటే మాత్రం. ఆ ట్రాన్సాక్షన్స్ కట్ ఆఫ్ చేయడం. సో మీరు ఒక 13R ఫోన్ కానీ OnePlus 13 ఫోన్ కానీ మీరు ఎత్తుకుని చూడండి యానిమేషన్స్ ఎలా ఉందని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. సో అవి కొన్ని కట్ ఆఫ్ చేస్తున్నారు, మ్యాక్సిమం ఉన్నాయి. బట్ కొన్ని ఫ్లెక్స్ థీమ్స్ దీంతో ఎక్కువ ఉన్నాయి, నేను లేదని చెప్పలే. బట్ దీంతో నుంచి P3 Proకి సగం కట్ ఆఫ్ చేస్తున్నారు. సో ఇలాగా కొన్ని విషయాల్లో కట్ ఆఫ్ చేస్తున్నారు OS డిపార్ట్మెంట్లో మాత్రం. సో అక్కడ వీళ్ళని నాకు అనిపిస్తుంది, నేను దీనికి నోట్లో చెప్పలేకపోతాడా. సో అలా అక్కడ మాత్రం నాకు నచ్చడం లేదు ఈ OS డిపార్ట్మెంట్లో. ఇక్కడ మాత్రం నేను కాన్గా మాత్రం నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. సో 100% ఒక ఫోన్ అన్నాక సాఫ్ట్వేర్ పరంగా యానిమేషన్స్ని ఇవన్నిటిని కట్ ఆఫ్ చేయకూడదు అనేది నా ఒపీనియన్ మాత్రం. బట్ బ్లోట్వేర్ ఇన్స్టాల్ అయి వచ్చింది అది, సో దాన్ని మనం ఏం చేయలేము. రియల్మీ స్టోర్ ఉంది, దాన్ని డిసేబుల్ చేసుకోవచ్చు, బ్లూటూత్ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పెద్దగా మీకు యాడ్స్ ఫన్ టచ్ OS అంత గబ్బులాగా ఉండదు. ఇదైతే మాత్రం కొంచెం బెటర్గా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. కమింగ్ టు కన్క్లూజన్, సో 30,000 దగ్గర కానీ 31-32 దగ్గర కానీ ఈ ఫోన్ మనం కొనొచ్చా అంటే 100% కొనొచ్చని చెప్తా. బట్ ఒకటి కొన్ని ప్రోస్ కాన్స్ చెప్తాను చూడండి, దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ప్రో డిస్ప్లే చాలా బాగుంది, 1.5 రెజల్యూషన్తో వస్తుంది, ఎక్సలెంట్గా ఉంది. పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది, అన్డౌటెడ్గా చెప్పగలుగుతా. బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా ఈ ఫోన్కి మేజర్ ప్రో అని చెప్పగలుగుతా. అండ్ స్పీకర్స్ కూడా బాగుంది, కాకపోతే డాల్బీ అట్మాస్ అయితే ఇవ్వలేదు. బట్ ఆడియో క్వాలిటీ కానీ వినడానికి కానీ స్పీకర్స్లో కూడా మనకి బాగుంది. సో ఈ 4 ప్రోస్ నాకు ఈ ఫోన్లో అనిపించింది. కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కాన్ మనకి డీల్ బ్రేకింగ్ పాయింట్ కెమెరాస్, వర్స్ట్ కెమెరాస్. ఈ ఫోన్ కెమెరాస్ కోసం మాత్రం కొనద్దని చెప్తా. అండ్ సెకండ్ కాన్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఇవ్వకపోవడం కానీ, అండ్ IP రేటింగ్స్ మనకి IP65 68 కానీ 69 కానీ 69 వదిలేయండి, 68 అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము, అది ఇవ్వకపోవడం కూడా నాకు ఈ ఫోన్లో కొంచెం కాన్ అనిపించింది. సో ఈ 2 కాన్స్, ఈ 4 ప్రోస్. సో ఈ బిల్డ్ క్వాలిటీ ఇది మేబీ పర్సన్ టు పర్సన్ వేరే అవుతూ ఉంటుంది, అంత మేజర్ ఇంపార్టెంట్ కాదు. కానీ బట్ ఏదో చెప్పాను కెమెరాస్, ఇది మాత్రం ఖచ్చితంగా డీల్ బ్రేకింగ్ పాయింట్ అని మాత్రం చెప్పగలుగుతా. సో కెమెరా నాకు అవసరం లేదు బ్రో, కెమెరా నేను పట్టించుకోను బ్రో అంటే మాత్రం 100% మీరు Realme GT6ని 30,000 దగ్గర కన్సిడర్ చేయొచ్చు. అండ్ 1 more పాయింట్ ఉంది, OnePlus 12R ఉంది, ఆ ఫోన్ కూడా మనకి 30,000 దగ్గర అవైలబుల్ ఉంది. సో మేబీ ఇన్ కేస్ నా వల్ల వీలైతే ఆ ఫోన్ కూడా తెప్పించి 2 ఫోన్స్ మధ్య కంపారిజన్ చేసి కూడా ఒక వీడియో అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు Realme GT6 గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. దిస్ సైనింగ్ ఆఫ్, జై హింద్.